మా మరిది వాళ్ళ ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం అయిందండి. ఇంక అందరం ఒక్క చోట కలిసామండి. ఇంకా రచ్చేనండి. ఇంకా మేమందరం కలిసి ఎంత ఎంజాయ్ చేశామో, ఇంకా వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ కాకుండా ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి. ఇంకా మా మరిది తోటికోడలండి. ఇంకా మొన్న అయితే పెద్దవాళ్ళు వ్రతం చేసుకున్నారు. వీళ్ళు చిన్నవాళ్ళండి. కార్తీక మాసంలో ఇంకా మా మరిది మాల వేసుకొని భిక్ష పెట్టి వ్రతం చేసుకుందాము అన్నట్టుగానైతే అనుకున్నారు. కానీ వ్రతం అయితే ముందు చేసుకుంటున్నారు. మళ్ళీ భిక్ష అయితే తర్వాత పెట్టుకుంటారట. వ్రతం పూర్తి కాగానే వ్రతం చేసుకున్న దంపతులకైతే తీసుకువెళ్ళిన కట్న కానుకలు అయితే అందరూ పెట్టేశారు. ఇంకా అలాగే మా తోటికోడళ్ళందరూ కూడా పెడుతుంటే అయితే ఇలా సీటబుల్ మెమరీగా తీసుకున్నాను. ఇంకా వ్రతం అయితే చాలా బాగా చేశారండి పంతులు గారైతే. ఇంకా అష్టదిక్పాలకుల పూజ, గణేష పూజ, గౌరీ పూజ, నవగ్రహాల పూజ, కలశం పూజ, ఇంకా సత్యనారాయణ వ్రత పూజ అన్నీ కూడా ఇంకా ఉన్నట్టుగా వాయిస్ అంతా అలాగే ఉంచేశానండి. కొంచెం ఓపిక చేసుకొని వినేసేయండి. ఎందుకంటే కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం కథలు విన్నా చూసినా ఇంకా తీర్థప్రసాదం తీసుకున్నా అంతే ఫలితం వస్తుంది అంటారండి. ఇంకా వ్రతం చేసుకున్నంత ఫలితం అతి శీఘ్రంగా వస్తుందంటే ఎవరు మాత్రం సత్యనారాయణ వ్రత కథలు వినకుండా ఉంటాం చెప్పండి. మరి వినేద్దామా? ఇలా మంగళహారతి పాటలు ఇంకా సత్యనారాయణ వ్రతం అన్నీ అయితే పూర్తి చేశారు. ఇంకా నేనైతే మా పెద్ద తోటికోడలు వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. ఇంకా వర్షం అయితే పడుతుందండి. ఒకటే వర్షం. ఇంకా అందరం అయితే ఇలా పక్క రూములలో కూర్చున్నాం. పంతులు గారు అయితే వచ్చారు. పూజ స్టార్ట్ అయింది అంటే ఇంకా పూజ సర్వమంగళ ద్రవ్యేస్తు దేవతాభ్యో జయమంగళం లాభేస్తు కృతేస్తు పరవశస్తేతాయ జనార్దనాయ ఓం హిరణ్యగర్భో శిష్పృందాభ్యో నమ అజింత వరిష్టాభ్యం సీతారామయో నమః ఓం సర్వభ్యో నమః హాయమూర్తో సుముక్తోస్తు శ్రీ మహాగణాధిపదేవతాభ్యో నమః. అక్షంతలు తీసుకొని మళ్ళీ అక్షంతలు తీసుకొని పప్పు చేసుకొని 4 దిక్కులు ప్రతిష్ట భూత పిశాచ ఏతే భూమి నివారక యథేష మవిరోధాన బ్రహ్మకర్మ సమానమే. మళ్ళీ అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనుక చేసుకొని ఓం భం అహం తమం అహం తత్సర్వరేణ్యం భర్గో దినస్త ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం రస్పో ప్రథం దేవతాభ్యో నమః. కలశంపై చేయబెట్టుకొని ఇట్లా పెట్టుకోండి, మూసి పెట్టాలి. మమాధికమాసే తాభ్యో నమః. త్రయోదశి ప్రదోషకాళాత్ విశేషమస్త అనురాధ నక్షత్రయుక్తే శుభక్తే శుభయోగే ఏవం విశిష్టౌ శ్రీమాన్ గోత్రం చెప్పండి. విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య శ్రీ శ్రీ సత్యనారాయణ సమేత పూజ విధానం శ్రీ గణపతి పూజ షోడోపచార పూజ కరిష్యే ధర్మ కామ మోక్ష ఫల సిద్ధ్యార్థం శ్రీ సత్యనారాయణ స్వామి పూజ ఇత్యార్థం. ఓం నమో విశ్వకర్మణే నమః. పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ ఇలా చక్కగా పూజ అయితే చేస్తున్నారు. ఇంకా అందరం శ్రద్ధగా వింటున్నామండి. ఒక్కరు కూడా ఇంకా విసుగు విరామం లేకుండా చాలా హ్యాపీ. గంగే చ యమునే చ కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరి జలస్పన్నిధౌ శ్రీ గ్రామస్య గృహ నిర్మాణస్పదం దేవతా గృహారంభాస్తం శ్రీ సత్యనారాయణ పూజ సమితి పార్వతీ పరమేశ్వరాస్తం దేవతాభ్యో నమః. కళ్ళగద్దుకోండి. ఇందులో శ్రీ వెలువడూరు గ్రామస్య సమస్త గృహ గృహస్థం దేవతాభ్యో నమః. శ్రీ సత్యనారాయణ సమేత పూజంతార్థం శుభం. మాటం మీద సత్యనారాయణ పటం మీద అన్నిటి మీద చల్లిన తర్వాత శిరస్పై చల్లుకోండి. ఓం అపవిత్రో పవిత్రో వా సర్వశాస్త్రాంగతోపి వా పుండరీకాక్ష సభ్యంతరం చుచౌ ఆయంతు శ్రీ సత్యనారాయణ పూజార్థం ధృతక్షకారక కల్శోదాన దేవాత్మాంచ పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష. శ్రీ మహాగణాధిపతి ధ్యాయామి అవయామి రత్నసింహాసనం సమర్పయామి పాదే పాద్యం సమర్పయామి హస్తే అర్జం సమర్పయామి ముఖే అచమాన్యం సమర్పయామి. అపో ఉషా తిరణ 9 వస్త్రాలు కావాలి, 1 పటానికి కావాలి, 1 కలశం. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపతే నమః.
ఓం ధూమకేతువే నమః. ఓం గరదక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజానాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శరం కర్ణాయ నమః. ఓం హిరంబాయ నమః. స్కాందపురాజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. వేసినాక అక్షంతలు వేసి నమస్కరించి తీసి ఇక్కడ దగ్గర పెట్టుకుంది వస్త్రాలు చక్కెరలో ముంచి ఈ గణపతి కాడ పెట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో కేళీఫల నైవేద్యం సమర్పయామి. ధియో యో నః మహాకేళీఫల నైవేద్యం సమర్పయామి. శ్రీ మహాగణ రెండు అగరబత్తులు ఉంచండి. శుద్ధ ఆచమాన్యం సమర్పయామి. అక్కడ పెట్టుకోండి. కరబందయామి. ఆయుష్రుద్రస్తు మనోవాంఛఫలసిద్ధిరస్తు. శ్రీ సత్యనారాయణ సమేత శ్రీ మహాగణాధిపతి పూజమితార్థం కంకణం కరబందయామి. ఆయుష్రుద్రస్తు మనోవాంఛఫలసిద్ధిరస్తు. దినదినస్తు వ్యాపారవృద్ధిరస్తు. ఓం శ్రీ కంకణం కరబందయామి. పెట్టండి. మీరు అక్షంతులు పట్టుకోండి, చేయబట్టుకోండి. ఓం ఇది కంకణాధారణముహూర్తో సమర్థస్తు. లక్ష్మీదేవి సౌభాగ్యవతి సమస్త దేవతాభ్యో నమః. శ్రీ సత్యనారాయణ సమేతాయ శ్రీ మహాగౌరీ శ్రీ మహాగణాధిపతి పూజామితార్థం కంకణం కరబందయామి. శ్రీ లక్ష్మీ సౌభాగ్యవతి సమస్త దేవతా ఐశ్వర్యాయ సమస్త దేవతాభ్యో నమః. మనోవాంఛాయ. గణపతి కళాక్షంతలు వేయండి. వేసి దండం పెట్టి ఇప్పుడు మళ్ళీ పసుపు తీసుకోండి. పసుపు తీసుకొని గౌరమ్మ నమః. ఓం గ్రామ దేవతాభ్యో నమః. కుల దేవతాభ్యో నమః. రాష్ట్ర దేవతాభ్యో నమః. ఓం సర్వాస్తు దేవతాభ్యో నమః. లక్ష్మీ దేవతాభ్యో నమః. సరస్వతి దేవతాభ్యో నమః. దుర్గా దేవతాభ్యో నమః. గౌరీ దేవతాభ్యో నమః. శ్రీ మహాలక్ష్మి మహాగౌరీ మహామాయి సమస్త దేవతాభ్యో నమః. అర్ధాచూర్ణం సమర్పయామి. గంధం సమర్పయామి. అక్షంతలు సమర్పయామి. దేవతాభ్యో నమః. వ్యవస్థ దేవతాభ్యో నమః. శ్రీ శుద్ధాచస్వం దేవతాభ్యో నమః. శ్రీ మహాగౌరి శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమాన్యం సమర్పయామి. పెట్టండి. మళ్ళీ అక్షంతలేయండి. అక్షంతలేయండి. ఓం లక్ష్మీ మనోవాంఛాయ మహాగౌరి దేవతాభ్యో నమః. ఒక రెండు పని తీసుకోండి. త్రాహిమం నమస్తా దివ్య జ్యోతి నమస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం మంత్రహీనం అనండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రీ మహాగణాధిపతి మహాగౌరి దేవత పరిపూర్ణ తదాస్తుతే. అక్షంతలేసి నమస్కరించండి. ఓం సస్దేవాయ సమశ్రేష్టాజం బ్రహ్మణ బ్రహ్మాస్పద జ్యేష్ఠాజం బ్రహ్మణ బ్రహ్మాస్పద అదయామి. ఆయుష్రుద్రస్తు మనోవాంఛఫలసిద్ధిరస్తు. శ్రీ సరస్వతి కరుణా కటాక్ష మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఓం ధారణ సుమూర్తో ముహూర్తోస్తు. వ్రతం చేసుకునే దంపతులకైతే ఇద్దరు అమ్మాయిలండి. ఆ పక్కన కూర్చొని కంకణాలు కట్టుకునే పిల్లలు. ఆయుష్రుద్రస్తు మనోవాంఛఫలసిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవతి. గంధం సమర్పయామి. అక్షంతరే. పూర్వాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని విచ్చవే రాహు కేతువే నమః. పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధము, చక్కెర, అరటిపండు ఈ మూడు. హా మంగళాయ బుధాయ చ సూర్యేషు సువృత్త సూర్య ప్రజాసుతం సూర్యాధ్యానాయ ప్రవాచాత్మా ప్రశాంతాయ అనస్వత్వం మంత్రస్య హిరణ్యాసుతం దేవత ప్రతిష్టాత్వతం దేవతాభ్యో నమః. సూర్యదేవాయ ప్రభాకరం దివాకరాయ పద్మాసాయ ప్రదస్వతం దివాకర లోకవాలభ ప్రసాద శిరసా దేవాస్యాయ వర్త నమః. శ్రీ సూర్యదేవాయ నమః. ఓం రత్నమాల్యప్రదం రక్షవదత్త ఏషా విశతోవితం దివ్యామరాక్షితం దేవతా ప్రదక్షిణం పూర్వాత్మద్వాస్పదం దేవతా సుప్రదక్షా ప్రదక్షాం దేవతాభ్యో నమః. కశ్యపధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఇక్కడ మన దీని పక్క బొట్టు. నమస్తే దేవతాభ్యో నమః. కార్తీక మాసే శుక్లపక్షే శ్రీ త్రయోదశి ప్రదోషకాల నిమిత్తార్థ శ్రీ సత్యనారాయణ సమేత పూజాం కరిష్యే. ప్రదోషకాల దేవతాభ్యో నమః. శ్రీ మహాసత్యనారాయణ సమేతాయ పూజ నిమిత్తార్థం
गुरुकाञ्चन प्रतिष्ठा देवानां महानुराध नक्षत्रैते समस्त देवताभ्यो नमः गृहास्मिन् गृहदेवताभ्यो बहुलाभं रविपुत्रां छायात्मनं श्वेताय शनीश्वराय ग्रहदेवताय वज्वातदं यमायदस्वदं देवानां शनीश्वर ग्रह प्रसाद सिद्ध्यार्थं शनीश्वर ग्रहाराधन विनियोग समस्त संप्रोक्षं देवताभ्यो नमः शमनार्धास्तं सूर्य शावां शतार्पाता देवताभ्यो नमः शनिस्वा ग्रहावाक्षाय श्वेतगर्णं श्रीनवर्णं नीलगन्धं नीलपुष्पं नीलामालधारणं श्वेताद्भुतं शोभितं दिव्यरथसमाप्तं प्रदक्षिणं गन्धात्मं चतुर्भुजं तुर्वास्तं सौरेष्ठा देवताभ्यं कश्यपागमहागोत्रस्कृतं श्री विश्ववासनाम संवत्सरे दक्षिणायने श्री कार्तिक मासे बहुलपक्षे समस्त श्री नवग्रह पूजन निमित्तार्थं श्री शनिग्रह देवताभ्यो नमः ग्रहदोष ग्रह निवारण कुटुंब यजमानस्य सकुटुंब क्षेमधैर्यास्पदं देवताभ्यो शनीश्वरं स्वामी नमः श्वेत नीलवर्णं नीलगन्धं नीलपुष्पं नीलाधारणं समस्त देवताभ्यो नमः यामि यजमानस्य देवताभ्यष्टा देवानां यजपूजिता ग्रन्थायता द्वेषधान्या प्रदाक्षा ज्ञानो विडा शान्ताय केतु सप्तस्य मन्त्रस्य मदत्स्पर्शः केतु ग्रहा देवता ग्राहिच्छन्ततं देवताभ्यो नमः तज्जोषणा सैविनी गोत्रा ज्योत्वा दोषात् श्री विश्ववासनामस्त्रे संवत्सरे कार्तिक मासे बहुलपक्षे समस्ता देवताभ्यो नमः श्री सोमवासरे शुभनक्षत्रे शुभयोगे एवं विशिष्टौ सकुटुंब देवताभ्यो नमः श्री नवग्रह देवता मितार्थं श्री सत्यनारायण पूजन मितार्थं श्री नवग्रह देवता स्थापयामि पूजयामि అక్షంతలేసి నమస్కరించండి అన్నిటికీ అండి ఇప్పుడు నవగ్రహాలకు అన్నిటికీ నమః పూజామితార్థం ఓం సర్వమంగళ మాంగళ్యే శివే స్వార్థక సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే श्री शनिग्रह देवताभ्यो नमस्तापयामि पूजयामि सर्वमंगल अलंकरण देवताभ्यो नव मंगल शुभकरण श्री नवग्रह देवता स्थापयामि पूजयामि सर्वमंगल मांगल्ये श्री स्वार्धक साधके शरण्ये त्र्यंबके गौरी देवी नारायणी नमोस्तुते समस्त नवग्रह देवताभ्यो नमः स्थापयामि पूजयामि भर्गो भर्गो दिनस्य धीमहि धियो यो न महानवग्रहः स्थापयामि दिव्या चन्दना देवताभ्यम् अलङ्करणास्थिता पूजमितार्थं श्रीगन्धाद्वारं दुर्दर्शम् ईश्वरीं सर्वभूतानां राहिमं वददस्तं देवताभ्यो नमो लक्ष्मी सौभाग्यवती समस्त देवता दिव्यचन्द्र समर्पयामि समस्त देवता अग्निं तमन्त्रामीहं पुष्पतेजस्तं देवताभ्यो नमः या सत्यनारायण समेताय जायत सिता क्षीराय विश्वदेशु नवदेश वजायत दरिक्रापो न इति ददाय दधिकारस्त्वं देवताभ्यो नमः श्री सत्यनारायण समेताय पंचामृत स्नानम् इति स्नानान्तरं शुद्ध आचमान्यं समस्त देवताभ्यो नमः ताम्बूलचूर्णाय समस्त देवता సత్యనారాయణ స్వామికి ఇంకా పంచామృత అభిషేకం అయితే అయిపోయిందండి. ఇంకా వ్రత కథలు అయితే స్టార్ట్ అవుతాయండి. ఇంకా అతి సులభమైనది ఏదైనా ఉందా అంటే ఇంకా నారద మహర్షి అయితే ఇంకా సూత మునులకైతే ఇలా సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అతి సులభంగా ఇంకా కష్టాల నుంచి బయటపడతాము అని ఇంకా 5 కథలు ఉంటాయండి. ఇంకా అవన్నీ అయితే సత్యనారాయణ వ్రతంలో ఉంటాయండి. ఇంకా వీళ్ళ కిచెన్లో అయితే పూజా మందిరము, కిచెన్ సర్దుకునే విధానం అయితే నాకు చాలా నచ్చేసిందండి. ఇంకా మా పెద్ద మామయ్య అండి, మా పెద్ద మామయ్యకి అయితే 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు అండి. ఇంకా చేసిన వంటలన్నీ కూడా ఇంకా అక్కడైతే పెద్దవాళ్ళకి సమర్పించేశారండి. ఇంకా భోజనాలకైతే ఏర్పాట్లు చేశారు. ఇంకా అందరూ తినండి అని అయితే చెప్పారు. ఇంకా నేను కూడా భోజనం అయితే చేసేసానండి. ఇంకా భోజనాలు అయితే ఎన్ని వెరైటీస్ చేశారు ఇంకా మీరు నాతో పాటుగా చూసేయండి. ఇంకా నేనైతే ప్లేట్లో అన్నీ వడ్డించుకొని వచ్చి ఇంకా కడుపారా తినేసానండి. ఇంకా ఎనీవే అన్నదాత సుఖీ భవ అండి. ఇంకా వాళ్ళు ఏ సంకల్పంతో అయితే వ్రతం చేసుకున్నారో వాళ్ళ కోరికలు నెరవేరేలా చెయ్యి స్వామి అని అయితే వేడుకున్నాను. ఇంకా
అన్నం తిన్న తర్వాత అయితే ఇంకా స్వీట్ కూడా ఇచ్చారండి. డబల్ కా మీఠా స్వీట్ అయితే చేశారు. ఇంకా అంతలోపైతే వ్రత కథలన్నీ పూర్తయిపోయి ఇంకా నైవేద్యం సమర్పించే సమయం అయితే వచ్చేసిందండి. ఇంకా వండిన శిరా ప్రసాదాన్ని ఇంకా పొడి స్వామివారికి మంగళహారతి పాడేద్దాం. దర్శించే కందే కన్నులట కనకన వింటే ఎవరికైనా జన్మ కలిగినట శ్రీ సత్య స్వామి తులసి హారతి రమ్మ ఏ వేళ దైవం కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణి సేవకురాలమ్మ అర్చన చేద్దామా వేద వర్ణనాథ శ్రీ సత్యనారాయణ దేవాయ శ్రీనాథరూపాయ నమః విఘ్నాత్మం దేవానాం భోజనం స్ఫుటం భూషాత్మం దేవతాభ్యో ఆదాయ గంటాభ్యం దేవతాభ్యో ప్రదక్షిణాభ్యం దేవతాభ్యో నమః శ్రీ గంటానాథం సమర్పయామి. సత్యనారాయణ వ్రతము మంగళహారతి పూర్తయిపోయాయండి. ఇంకా కూరాడు దగ్గర అయితే ఆడపడుచులు వచ్చి టెంకాయలు కొట్టి ఇంకా మొక్క అయితే చెల్లించుకున్నారు. ఇంకా తీర్థ ప్రసాదాలు పెట్టే కార్యక్రమం అండి. వెళ్ళిన భక్తులందరూ కూడా స్వామివారికి పసుపు కుంకుమ గంధం పూలు అక్షింతలు అన్నీ వేసి ఇంకా మనస్సులోని కోరికను స్వామివారికి చెప్పుకొని ఇంకా టెంకాయ తీసుకువచ్చిన వాళ్ళందరూ టెంకాయలు కొట్టుకొని ఇంకా పంతులు గారి దగ్గరికి వెళ్ళి అయితే దక్షిణ తాంబూలాలు సమర్పించి తీర్థ ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఒక్కొక్కరుగా అయితే నేను కూడా స్వామివారికి పసుపు కుంకుమ అన్నీ సమర్పించేసానండి. ఇంకా ఈ అబ్బాయి అయితే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అండి. ఇంకా వీళ్ళ ఇంట్లో అయితే ముగ్గురు ఆడపడుచులు అని చెప్పాను కదా. ఇంకా పెద్ద ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఇంకా స్వామివారికి అయితే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంకా పంతులు వాళ్ళైతే దంపతి సమేతంగా వచ్చారండి. ఇంకా వాళ్ళిద్దరిని చూడగానే లక్ష్మీనారాయణలే స్వయంగా వచ్చారా అన్నట్టుగా అనిపించిందండి. ఇంకా నేను కూడా వెళ్ళి దంపతులకి చక్కగా దక్షిణ తాంబూలాలు సమర్పించి వాళ్ళ ఇద్దరి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. ఈ కార్తీక మాసంలో ఆ లక్ష్మీనారాయణల ఆశీర్వాదం తీసుకున్నందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా చక్కగా ఆ వ్రతం తర్వాత అయితే తీర్థ ప్రసాదం కంపల్సరీ తీసుకోవాలండి. ఇంకా వ్రత కథలు అన్నీ విన్నా వినకపోయినా వ్రతం చేసేటప్పుడు చూసినా చూడకపోయినా ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల కూడా ఇంకా మన మనస్సులోని కోరికలన్నీ నెరవేరుతాయి అని అయితే అంటారండి. ఇంకా కష్టాలు కూడా అతి సులభంగా నెరవేరుతాయి అంటారు. స్వామి వారి వ్రతం పూర్తయిన తర్వాత దంపతులు ఇద్దరు వచ్చి పూజా మందిరం వద్ద అయితే దండం పెట్టుకున్నారు. ఇంకా ఓడిబియ్యం పోయడానికి సిద్ధంగా ఉంచారు. ఇంకా సీటబుల్ మెమరీ కలెక్ట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసారు.